Hello everyone, welcome back to my channel Nikki Nutrients and please do like, share and subscribe. అండ్ ఈ వీడియో వచ్చేసి నాకు చాలా స్పెషల్. సో ఇవి వచ్చేసి నా మ్యారేజ్ అప్పుడు బ్యాంగిల్స్, అంటే మన వెడ్డింగ్స్లో మనకు బ్యాంగిల్స్ వేస్తారు కదా, గ్రీన్ కలర్వి అండ్ రెడ్ కలర్వి. సో అవి నాకు అంటే డైలీ యూస్ చేయడం వల్ల అవి పగిలిపోతున్నాయి. సో అది ఎలా అంటే మనం లైక్ మెమొరీ లాగా ఉండాలని నేను ఇలా వాటిని క్రియేట్ చేశాను, అంటే రీక్రియేట్ చేశాను. చూడండి, ఇలా ఇవన్నీ గ్రీన్ అండ్ రెడ్ బ్యాంగిల్స్. నేను సైజెస్ అడ్జస్ట్ చేసుకున్నాను వీటిని సపరేట్గా, అంటే కొన్ని సైజెస్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి. సో అన్ని సైజెస్ అడ్జస్ట్ చేసుకొని లైక్ మనకి ఎన్నెన్ని అంటే ఎంత బ్రాడ్గా బ్యాంగిల్ కావాలో అన్నట్టు నేను చూసుకున్నాను అన్నమాట. ఇది లైక్ మన రీసెంట్లీ మ్యారేజెస్ అవుతున్నాయి కదా, వాళ్ళకు డెఫినెట్గా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో షేర్ చేయండి అందరికీ. చూడండి, ఇలా 2 అండ్ 3 బ్యాంగిల్స్ తీసుకొని నేను ఇలా గ్లూ స్టిక్తోని మొత్తం ఇలా స్టిక్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా స్టిక్ చేసుకుంటే నాకు లైక్ కొంచెం బ్యాంగిల్ అనేది బ్రాడ్గా, ఎందుకంటే సింగిల్ బ్యాంగిల్స్ కదా, సింగిల్ కాకుండా నేను బ్రాడ్ బ్యాంగిల్స్ లాగా చేస్తున్నాను. ఇవి మనం వెడ్డింగ్ బ్యాంగిల్స్ కదా, అసలు వేస్ట్ కాకుండా అండ్ ఒక బ్యూటిఫుల్ మెమొరీ లాగా ఉండిపోతుంది అన్నమాట మనకు. సో ఇక్కడ చూడండి, నేను బ్యాంగిల్స్ అన్నీ ఇలా జాయిన్ చేసుకుంటున్నాను గ్లూ స్టిక్తోని. ఇది మనం కుందన్స్ కోసం యూస్ చేస్తాము ఈ స్టిక్, అంటే ఈ గ్లూ అనేది. సో ఇలా నేను గ్లూ స్టిక్తోని కొంచెం బ్రాడ్ బ్యాంగిల్ ఇది నేను ప్రిపేర్ చేసేది, అంటే సింగిల్ బ్యాంగిల్ వేర్ చేసుకోవచ్చు. ఇది అనేది నేను మల్టీపర్పస్ లాగా నేను క్రియేట్ చేశాను. చూడండి, మీకు థంబ్నెయిల్లో కనిపిస్తుంది ఆ బ్యాంగిల్ కూడా. చూడండి, ఇలా 2 ఇలా 3 అండ్ కొన్ని సింగిల్స్ కూడా నేను ప్రిపేర్ చేశాను అన్నమాట. ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్స్ అన్నమాట. సో వీటిని అన్నిటిని నేను ఇన్సెప్ట్ ప్రిపేర్ చేసుకున్న బ్యాంగిల్స్ అన్నిటికీ వ్రాప్ చేశాను. చూడండి, కొన్ని మల్టీపర్పస్లా అండ్ కొన్ని సింగిల్స్లా కూడా వ్రాప్ చేసుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసి కుందన్స్ అన్నమాట. ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను. సో చూడండి, ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను. తర్వాత కుందన్స్ అనేది వాటికి స్టిక్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, నాకైతే చాలా బాగా నచ్చాయి. వీటికి మనం నచ్చిన లైక్ బీడ్స్తోని పల్సెస్తోని మనం చేసుకోవచ్చు. నేను ఒక్కొక్క మోడల్లో చేసుకున్నాను. చూడండి, అంటే ప్రతి ఒక్కటి నా శారీస్కి మ్యాచింగ్, డ్రెస్సెస్కి మ్యాచింగ్, అదొకటి మల్టీపర్పస్ వేర్ అన్నమాట. సో ఇవి చూడండి, అది ఆల్రెడీ నాకు పర్పుల్ శారీ ఉంది. సో దానిలాగా ఇది వచ్చేసి గ్రీన్ కలర్, మోస్ట్లీ గ్రీన్ కలర్ అంటే పెళ్లి తర్వాత డెఫినెట్గా ఉంటుంది. సో పింక్ కూడా నాకు శారీ ఉంది, సో దానికోసం. అండ్ ఇది చూడండి, ఈ పర్పుల్ కలర్ అయితే నా ఫేవరెట్ అన్నమాట. సో దీని కాంబినేషన్ యాక్చువల్గా స్కై బ్లూ. సో స్కై బ్లూ కూడా నేను చేశాను, చూపిస్తాను. ఇది వచ్చేసి గోల్డ్. నాకు గోల్డ్ ఏం లేదు, బట్ అట్లా నేను అంటే గోల్డ్ ఉండాలి కదా ఖచ్చితంగా అన్నట్టు నేను గోల్డ్ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీపర్పస్ అన్నమాట. నాకైతే ఇది ఫేవరెట్ అయిపోయింది అన్నమాట. సో ఇది మనం సింగిల్ బ్యాంగిల్ వేర్ చేసుకుంటే చాలు, సూపర్ ఎలిగెంట్లా కనిపిస్తుంది. యాక్చువల్గా నాకు బ్యాంగిల్స్ చేయంగా మిగిలిన థ్రెడ్ ఉంటుంది కదా, అదంతా వేస్ట్ ఎందుకు చేయడం, అంటే 2-3 బ్యాంగిల్స్ ఏవి కావు, అందుకే అన్ని కలిపేసి ఒక సింగిల్ బ్యాంగిల్ చేశాను. అండ్ చూడండి, ఇది వచ్చేసి బ్లూ అండ్ కనకాంబరం కలర్ మిక్స్ అన్నమాట. సో ఈ కలర్ కాంబినేషన్లో నాకు శారీ ఉంది యాక్చువల్గా. సో నేను ఇలా ప్రిపేర్ చేశాను, అంటే బ్లూ సపరేట్గా మనం యూస్ చేసుకోవచ్చు. కనకాంబరం కలర్తోనే అండ్ రెడ్ కాంబినేషన్లో నాకు ఇంకో వెడ్డింగ్ శారీ ఉంది. సో దానికోసమని యాక్చువల్గా ఈ బ్యాంగిల్స్ చేసుకున్నాను. చూడండి, ఈ బ్యాంగిల్స్ అయితే అన్ని సింగిల్ బ్యాంగిల్సే, నేనేమి డబుల్ బ్యాంగిల్స్ ఏమి యూస్ చేయలేదు గ్లూ పెట్టి. బట్ అవైతే డబుల్ బ్యాంగిల్, అంటే 3 బ్యాంగిల్స్ కలిపి ఒక బ్యాంగిల్ చేశాను. ఇది కూడా బ్లాక్, నా ఫేవరెట్ బ్లాక్ అండ్ వైట్. సో నేను ఇట్లా ఒకటి బ్లాక్ సెట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి పింక్, కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేశాను దీన్ని. చూడండి, ఇలా 3 లేయర్స్ లెక్క ఈ బ్యాంగిల్ అనేది ఉంటుంది. నేను మిడిల్లో చిన్న పల్స్ పెట్టి దానికి మొత్తం థ్రెడ్ అనేది వ్రాప్ చేశాను. ఇది వచ్చేసి స్కై బ్లూ, చెప్పాను కదా, స్కై బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్లో నాకు శారీ లేదు అసలే. సో ఈ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో తీసుకోవాలి, నెక్స్ట్ నేను తీసుకుని డెఫినెట్గా అది తీసుకుంటాను. చూడండి, కలర్ ఎంత క్లాస్ అండ్ ఎలిగెంట్గా ఉందో. బట్ నాకు స్కై బ్లూలో శారీ ఉంది, స్కై బ్లూ అండ్ పర్పుల్, డార్క్ పర్పుల్లో శారీ ఉంది. సో చూడాలి నెక్స్ట్ టైం. చూడండి, కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. నాకు ఈ బ్యాంగిల్స్ అంటే పర్సనల్లీ చాలా నచ్చినాయి. అండ్ స్పెషల్గా ఏంటంటే ఇవన్నీ నా వెడ్డింగ్ బ్యాంగిల్స్ కాబట్టి ఇంకా బాగా నచ్చాయి. సో ఇది చూడండి, ఇది కూడా పల్స్, ఇది కూడా నా వెడ్డింగ్లోవే. ఇది వచ్చేసి మల్టీపర్పస్ వేర్, అంటే ఆల్ మిక్స్డ్ అన్నమాట. దానిపైన నేను చిన్న లేస్ అటాచ్ చేశాను. ఇది వచ్చేసి నా బ్యాంగిల్స్ చూడండి.
చూడండి ఇవన్నీ నా బ్యాంగిల్ కలెక్షన్ అన్నమాట. అవి పైనున్నయి కొన్ని నా వెడ్డింగ్‌లోయి, తర్వాత తీసుకున్నవి కూడా ఇవన్నీ నా వెడ్డింగ్ బ్యాంగిల్స్. సో, నా వెడ్డింగ్ బ్యాంగిల్స్ అన్నిటిని నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఒక బ్యూటిఫుల్ మెమరీ అనేది నేను క్రియేట్ చేసుకున్నానన్నమాట. సో, ఇప్పుడు మోస్ట్లీ మ్యారేజెస్ అవుతున్నాయి. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ కాబట్టి ఈ వీడియో అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. సో, ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఎందుకంటే మ్యారేజ్ అనేది మన లైఫ్లో వన్సే జరుగుతుంది. సో, అట్లాంటి చిన్న చిన్న మెమొరీస్ అనేటివి, అంటే చిన్న చిన్న థింగ్స్ అనేది మనం మెమొరబుల్గా దాచుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రెజన్ ఆర్ట్ ఉంటుంది కదా, దాంతో కూడా మనం చిన్న చిన్న లైక్ జీలకర్ర బెల్లం కానీ మనం వెడ్డింగ్లో యూజ్ చేసినవన్నీ మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అంటే మనకి లైఫ్ టైం మెమొరీ అన్నమాట. చూడండి ఈ బ్యాంగిల్స్ చూసినప్పుడల్లా నాకు ఇది నా వెడ్డింగ్ బ్యాంగిల్స్ అనేది నాకు గుర్తొస్తుంది. సో చూడండి నాకైతే ఎంత బాగా నచ్చాయో అసలు మాటల్లో చెప్పలేను. అంటే లైక్ మన చేతులతో మనం చేసుకుంటే ఎంత బాగుంటుందో అని నేను లైక్ ఇమాజిన్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు చేసుకోవడం రాకపోయినా కూడా లైక్ మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు. అంటే మీ బ్యాంగిల్స్ ఇచ్చి వాళ్ళతో కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.